డబ్బు గుంటూరు, అమరావతి, మంగళగిరి వాసులకి శుభవార్త. అంటే ఈ 3 ప్లేసులతో పాటు విజయవాడను కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే దగ్గరే ఉంటాయి కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఉండదు. అలానే మంగళగిరి క్రికెట్ స్టేడియం కూడా మహర్దశ వచ్చేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 3-4 అంశాలు ఒకేసారి చెప్తుంటే కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు కానీ బట్ క్లారిటీగా చెప్పాలంటే మంగళగిరిలో ఒక క్రికెట్ స్టేడియం నిర్మాణం దాదాపు 12 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. దాని భవిష్యత్తు ఏంటి అనే చర్చ జరుగుతున్నటువంటి తరుణంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో అంతర్జాతీయ స్థాయి దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంని నెలకొల్పబోతున్నారనేటువంటి వార్త ఒక పిడుగులా పడింది. ఎందుకంటే చాలామంది ఆ వార్తను ఎంజాయ్ చేసినా కానీ మంగళగిరి స్టేడియం భవిష్యత్తు ఏంటి అనేటువంటి చర్చకి నాంది పలికింది ఈ అంశం. ఇప్పుడు దీనికి ఒక కన్క్లూజన్ ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలానే కేంద్ర ప్రభుత్వం కూడా. మంగళగిరి క్రికెట్ స్టేడియంని రంజీలు, ఐపీఎల్ మ్యాచ్లకు తగ్గట్టుగా డెవలప్ చేయాలనేటువంటి డెసిషన్కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ కూడా వచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మంగళగిరి క్రికెట్ స్టేడియం 12 ఏళ్ల జాప్యానికి గల కారణాలు ప్లస్ నిర్మాణంలో వచ్చినటువంటి లోపాలను సవరించడానికి కావాల్సినటువంటి ప్రణాళిక, ఈ రెండింటిపైన బీసీసీఐ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని ఒక వివరణ కోరింది. దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇప్పటికే బీసీసీఐకి చేరినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లోకల్ మ్యాచ్లకి ఈ స్టేడియంని తీర్చిదిద్దొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. దానికి కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన పైన కూడా 6 నెలల్లో దృష్టి పెడతామనేటువంటి క్లారిటీని బీసీసీఐకి ఇచ్చేసింది. దీనికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం మరొక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ క్రికెట్ స్టేడియంకి వెళ్ళడానికి సరైనటువంటి రహదారి మార్గమే లేదు. ఆ సమస్యను పరిష్కరించేటువంటి క్రమంలోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తులు, మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ చేసినటువంటి విజ్ఞప్తుల నేపథ్యంలో 129 కోట్ల రూపాయలతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 100% గ్రాంట్ ఇస్తూ ఈ నిర్మాణ ప్రక్రియకి క్లియరెన్స్ ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్వయంగా ప్రకటించారు. దీంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోరిక మేరకు, మంగళగిరి వాసుల కోరిక మేరకు, అలానే గుంటూరు, అమరావతి, విజయవాడ వాసుల కోరిక మేరకు ఈ క్రికెట్ స్టేడియంకి మహర్దశ రాబోతుందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వచ్చాయి. దీనిలో మొదటి అడుగుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇది వాస్తవానికి ఈ స్టేడియం ఉన్నటువంటి ప్రదేశం దాదాపు ఇది 50 ఎకరాల్లో విస్తరించినటువంటి ప్రాంతం. మొత్తం 24 ఎకరాల భూమిని ఓన్లీ క్రికెట్ స్టేడియం నిర్మాణానికే ఉపయోగించారు. 50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 51 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2016లో ఈ నిర్మాణాన్ని ప్రారంభించారు. 2019 వచ్చే నాటికి నిర్మాణ స్థితిని చూస్తే ఇవన్నీ కూడా అప్పటి దృశ్యాలు, నిర్మాణ స్థితిని బట్టి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. అయితే 2019 తర్వాత మారినటువంటి ప్రభుత్వ లెక్కల నేపథ్యంలో ఇది పూర్తిగా పిచ్చి మొక్కలు పెరిగినటువంటి ప్రాంతంగా మారిపోయింది. వెళ్ళేటువంటి రహదారి కూడా లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్ని సరిచేసేటువంటి ప్రయత్నాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేసింది. ఆ క్రమంలోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎలక్ట్ అయ్యారు. ఆయన ఈ స్టేడియం పైన ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేశారు. ప్రస్తుతం ఇది స్థానిక మ్యాచ్లకి ఉపయోగిస్తున్నటువంటి స్టేడియం. ఎందుకంటే పిచ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు, అలానే గ్రౌండ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ స్టేడియం నిర్మాణానికి సంబంధించి గతంలో కొన్ని లోపాలు జరిగినాయి, వాటిని సవరించారు. నిర్మాణ ప్రక్రియ ముందుకు వెళ్ళి మరొక 6 నెలల్లో పూర్తవుతుందనగా ప్రభుత్వం మారింది. ఈ నిర్మాణాన్ని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పిచ్చి మొక్కల మధ్య ఉన్నటువంటి మైదానంగా ఇది మారిపోయింది. గ్రౌండ్ చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది, కానీ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళేటువంటి యాక్సెస్ మాత్రం ఎక్కడా కనబడదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా మొత్తం ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా క్లియర్ చేసి రాకపోకలకు అనువైనటువంటి ప్రదేశంగా చేయడంతో పాటు పూర్తిగా స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా బ్యూటిఫికేషన్ ప్రక్రియ చేపట్టింది. మొక్కల పెంపకంతో పాటు ఆ రహదారి వ్యవస్థను మొత్తాన్ని కూడా తీర్చిదిద్దేటువంటి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీసీసీఐకి సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో రంజీ మ్యాచ్ల నిర్వహణకు ఈ స్టేడియం సర్వసన్నద్ధంగా ఉంది. వచ్చే ఏడాది ఐపీఎల్ టోర్నమెంట్లకి మాత్రం 100% రెడీ అవుతుంది. ఐపీఎల్ టోర్నమెంట్లు కూడా ఇందులో ఆర్గనైజ్ చేయొచ్చు అనేటువంటి నివేదికని సమర్పించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఫలితంగా రైల్వే బోర్డు, అంటే రైల్వేకి సంబంధించి ఆర్ఓబి
రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి 129 కోట్ల రూపాయల ప్రణాళిక గనక అమలైతే ఈ ప్రాంతానికి సంబంధించిన రాకపోకలకు 4 వరుసల రహదారి వ్యవస్థ రాబోతుంది. అక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ వలన మరొక ముఖ్యమైనటువంటి ఇబ్బంది ఏంటంటే అమరావతిలోకి నిర్మాణ సామగ్రిని తరలించాలన్నా కానీ ఈ రైల్వే గేటుతో అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు, లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి విజ్ఞప్తి మేరకు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు దీన్ని కన్సిడర్ చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. 129 కోట్ల రూపాయల వ్యయాన్ని కూడా కేంద్రమే భరిస్తుంది. భరించడం ద్వారా ఈ నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుంది. మొత్తంగా గుంటూరు పార్లమెంటరీ పరిధిలో 5 రోడ్ ఓవర్ బ్రిడ్జిలని, వంతెనలని నిర్మిస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. ఈ రెండింటి అంశాల సారాంశాన్ని బట్టి చూస్తే కనుక మంగళగిరి క్రికెట్ స్టేడియంకి రాకపోకలకి సులువైన మార్గం అతి త్వరలో ఏర్పడబోతుంది. క్రికెట్ స్టేడియంకి సంబంధించి ఈ బ్యూటిఫికేషన్ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అతి త్వరలోనే రంజీ మ్యాచ్ల నిర్వహణకు కూడా ఈ స్టేడియం సర్వసన్నద్ధం అవుతుంది. అమరావతిలో నిర్మించబోయేటువంటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రావడానికి కనీసం 3 నుంచి 4 ఏళ్ల సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు రంజీ మ్యాచ్ల నిర్వహణ, వచ్చే ఏడాది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకి మంగళగిరి క్రికెట్ స్టేడియం సన్నద్ధం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా మంత్రి నారా లోకేష్ చేసినటువంటి విజ్ఞప్తి మేరకు మంగళగిరి నియోజకవర్గంలో ఒక భారీ ప్రణాళిక, అంటే ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరగడం వల్ల యువతలో ఉత్తేజం వస్తుంది కాబట్టి సెంట్రల్ క్రికెట్ అకాడమీని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆ క్రికెట్ అకాడమీ ద్వారా స్థానికంగా క్రికెట్లో శిక్షణ ఇవ్వడం, క్రీడల పట్ల ఆసక్తిని, అవగాహనని పెంచేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా సమాంతరంగా జరుగుతాయి. అతి త్వరలో మంగళగిరి క్రికెట్ స్టేడియంలో జాతీయ స్థాయి మ్యాచ్లు చూసేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. గుంటూరు, అమరావతి, మంగళగిరి వాసులకి శుభవార్త. అంటే ఈ 3 ప్లేసులతో పాటు విజయవాడను కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే దగ్గరే ఉంటాయి కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఉండదు. అలానే మంగళగిరి క్రికెట్ స్టేడియం కూడా మహర్దశ వచ్చేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 3-4 అంశాలు ఒకేసారి చెప్తుంటే కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు కానీ క్లారిటీగా చెప్పాలంటే మంగళగిరిలో ఒక క్రికెట్ స్టేడియం నిర్మాణం దాదాపు 12 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. దాని భవిష్యత్తు ఏంటి అనే చర్చ జరుగుతున్నటువంటి తరుణంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో అంతర్జాతీయ స్థాయి, దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంని నెలకొల్పబోతున్నారనేటువంటి వార్త ఒక పిడుగులా పడింది. ఎందుకంటే చాలామంది ఆ వార్తను ఎంజాయ్ చేసినా కానీ మంగళగిరి స్టేడియం భవిష్యత్తు ఏంటి అనేటువంటి చర్చకి నాంది పలికింది ఈ అంశం. ఇప్పుడు దీనికి ఒక కన్క్లూజన్ ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలానే కేంద్ర ప్రభుత్వం కూడా. మంగళగిరి క్రికెట్ స్టేడియంని రంజీలు, ఐపీఎల్ మ్యాచ్లకు తగ్గట్టుగా డెవలప్ చేయాలనేటువంటి డెసిషన్కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ కూడా వచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మంగళగిరి క్రికెట్ స్టేడియం 12 ఏళ్ల జాప్యానికి గల కారణాలు ప్లస్ నిర్మాణంలో వచ్చినటువంటి లోపాలను సవరించడానికి కావాల్సినటువంటి ప్రణాళిక, ఈ రెండింటిపైన బీసీసీఐ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని ఒక వివరణ కోరింది. దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇప్పటికే బీసీసీఐకి చేరినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లోకల్ మ్యాచ్లకి ఈ స్టేడియంని తీర్చిదిద్దొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. దానికి కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన పైన కూడా 6 నెలల్లో దృష్టి పెడతామనేటువంటి క్లారిటీని బీసీసీఐకి ఇచ్చేసింది. దీనికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం మరొక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ క్రికెట్ స్టేడియంకి వెళ్ళడానికి సరైనటువంటి రహదారి మార్గమే లేదు. ఆ సమస్యను పరిష్కరించేటువంటి క్రమంలోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తులు, మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ చేసినటువంటి విజ్ఞప్తుల నేపథ్యంలో 129 కోట్ల రూపాయలతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 100% గ్రాంట్ ఇస్తూ ఈ నిర్మాణ ప్రక్రియకి క్లియరెన్స్ ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్వయంగా ప్రకటించారు. దీంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోరిక మేరకు, మంగళగిరి వాసుల కోరిక మేరకు, అలానే గుంటూరు, అమరావతి, విజయవాడ వాసుల కోరిక మేరకు ఈ క్రికెట్ స్టేడియంకి మహర్దశ రాబోతుందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వచ్చాయి. దీనిలో మొదటి అడుగుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇది వాస్తవానికి ఈ స్టేడియం ఉన్నటువంటి ప్రదేశం దాదాపు ఇది 50 ఎకరాల్లో విస్తరించినటువంటి ప్రాంతం. మొత్తం 24 ఎకరాల భూమిని ఓన్లీ క్రికెట్ స్టేడియం నిర్మాణానికే ఉపయోగించారు. 50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, 51 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2016లో ఈ నిర్మాణాన్ని ప్రారంభించారు. 2019 వచ్చే నాటికి నిర్మాణ స్థితిని చూస్తే
ఇవన్నీ కూడా అప్పటి దృశ్యాలు నిర్మాణ స్థితిని బట్టి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. అయితే 2019 తర్వాత మారినటువంటి ప్రభుత్వ లెక్కల నేపథ్యంలో ఇది పూర్తిగా పిచ్చి మొక్కలు పెరిగినటువంటి ప్రాంతంగా మారిపోయింది. వెళ్ళేటువంటి రహదారి కూడా లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్ని సరిచేసేటువంటి ప్రయత్నాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేసింది. ఆ క్రమంలోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎలక్ట్ అయ్యారు. ఆయన ఈ స్టేడియం పైన ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేశారు. ప్రస్తుతం ఇది స్థానిక మ్యాచ్లకి ఉపయోగిస్తున్నటువంటి స్టేడియం. ఎందుకంటే పిచ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు, అలానే గ్రౌండ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ స్టేడియం నిర్మాణానికి సంబంధించి గతంలో కొన్ని లోపాలు జరిగినాయి, వాటిని సవరించారు. నిర్మాణ ప్రక్రియ ముందుకు వెళ్ళి మరొక 6 నెలల్లో పూర్తవుతుందనగా ప్రభుత్వం మారింది. ఈ నిర్మాణాన్ని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పిచ్చి మొక్కల మధ్య ఉన్నటువంటి మైదానంగా ఇది మారిపోయింది. గ్రౌండ్ చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది, కానీ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళేటువంటి యాక్సెస్ మాత్రం ఎక్కడా కనబడదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా మొత్తం ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా క్లియర్ చేసి రాకపోకలకు అనువైనటువంటి ప్రదేశంగా చేయడంతో పాటు పూర్తిగా స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా బ్యూటిఫికేషన్ ప్రక్రియ చేపట్టింది. మొక్కల పెంపకంతో పాటు ఆ రహదారి వ్యవస్థను మొత్తాన్ని కూడా తీర్చిదిద్దేటువంటి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీసీసీఐకి సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో రంజీ మ్యాచ్ల నిర్వహణకు ఈ స్టేడియం సర్వసన్నద్ధంగా ఉంది. వచ్చే ఏడాది ఐపీఎల్ టోర్నమెంట్లకి మాత్రం 100% రెడీ అవుతుంది. ఐపీఎల్ టోర్నమెంట్లు కూడా ఇందులో ఆర్గనైజ్ చేయొచ్చు అనేటువంటి నివేదికని సమర్పించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఫలితంగా రైల్వే బోర్డు అంటే రైల్వేకి సంబంధించి ROB రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి 129 కోట్ల రూపాయల ప్రణాళిక గనక అమలైతే ఈ ప్రాంతానికి సంబంధించిన రాకపోకలకు 4 వరుసల రహదారి వ్యవస్థ రాబోతుంది. అక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ వలన మరొక ముఖ్యమైనటువంటి ఇబ్బంది ఏంటంటే అమరావతిలోకి నిర్మాణ సామగ్రిని తరలించాలన్నా కానీ ఈ రైల్వే గేటుతో అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి విజ్ఞప్తి మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు దీన్ని కన్సిడర్ చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. 129 కోట్ల రూపాయల వ్యయాన్ని కూడా కేంద్రమే భరిస్తుంది. భరించడం ద్వారా ఈ నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుంది. మొత్తంగా గుంటూరు పార్లమెంటరీ పరిధిలో 5 రోడ్ ఓవర్ బ్రిడ్జిలని వంతెనల్ని నిర్మిస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. ఈ రెండింటి అంశాల సారాంశాన్ని బట్టి చూస్తే కనుక మంగళగిరి క్రికెట్ స్టేడియంకి రాకపోకలకి సులువైన మార్గం అతి త్వరలో ఏర్పడబోతుంది. క్రికెట్ స్టేడియంకి సంబంధించి ఈ బ్యూటిఫికేషన్ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అతి త్వరలోనే రంజీ మ్యాచ్ల నిర్వహణకు కూడా ఈ స్టేడియం సర్వసన్నద్ధం అవుతుంది. అమరావతిలో నిర్మించబోయేటువంటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రావడానికి కనీసం 3 నుంచి 4 ఏళ్ల సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు రంజీ మ్యాచ్ల నిర్వహణ వచ్చే ఏడాది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకి మంగళగిరి క్రికెట్ స్టేడియం సన్నద్ధం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా మంత్రి నారా లోకేష్ చేసినటువంటి విజ్ఞప్తి మేరకు మంగళగిరి నియోజకవర్గంలో ఒక భారీ ప్రణాళిక అంటే ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరగడం వల్ల యువతలో ఉత్తేజం వస్తుంది కాబట్టి సెంట్రల్ క్రికెట్ అకాడమీని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆ క్రికెట్ అకాడమీ ద్వారా స్థానికంగా క్రికెట్లో శిక్షణ ఇవ్వడం, క్రీడల పట్ల ఆసక్తిని అవగాహనని పెంచేటువంటి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా సమాంతరంగా జరుగుతాయి. అతి త్వరలో మంగళగిరి క్రికెట్ స్టేడియంలో జాతీయ స్థాయి మ్యాచ్లు చూసేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.